హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ఏ పుట్టలో ఏమున్నదో శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు ఏ పుట్టలో ఏమున్నదో నవల ఆడియో 4వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం, పదండి. హరి వేగంగా వెళ్ళి గ్లాస్తో నీళ్లు తీసుకొచ్చి తాతగారి మీద చల్లుతూ తాతయ్య అని పిలిచాడు. ఆయన 2 పిలుపులకి నెమ్మదిగా కళ్ళు తెరిచి హరివైపు చూసి మీ నాన్న అన్నాడు. నాన్న లేరు, బయటికెళ్ళారు తాతయ్య. ఏం కావాలి? మృదువుగా అడిగాడు హరి. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే టీవీ వైపు చూపించి బాబా, అమ్మా, బాబా అరెస్ట్, అమ్మ బాబా దగ్గరకు అంటూ పొడి పొడిగా మాట్లాడసాగాడు. హరికి ఆయన ఏం చెబుతున్నాడో తెలుసుకునే శక్తి లేదు. అతని వయసుకి కొన్ని వార్తలు ఆకలింపు చేసుకునే శక్తి లేదు. అందుకే ఆయన టీవీ వైపు చూపిస్తూ మాట్లాడుతున్న పొడి మాటలు అర్థం కాక అమ్మమ్మ వైపు నిస్సహాయంగా చూస్తూ నాకు అర్థం కావడం లేదమ్మమ్మా అన్నాడు. చరిత తను అవగాహన చేసుకున్నంత వరకు నెమ్మదిగా అంది. అమ్మ ఎక్కడుందో బాబాగారు చెప్తా అన్నారు కదా, చెప్పలేదా అని అడుగుతున్నారు అంది. లీలమ్మ కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ అంది. బాబాలు స్వామీజీలు అమ్మని తేలేరు నాన్న, ఆ భగవంతుడే అమ్మను మన దగ్గరకు పంపించాలి అంతే అంది. భర్త దగ్గరగా జరిగి ఆయన భుజం పట్టుకుని లేవదీసి ఆ కాఫీ కప్పిలా ఇవ్వు తల్లి అంది చరితతో. చరిత కాఫీ కప్పు ఇచ్చింది. ఆవిడ ఆయన నోటికి కాఫీ అందించి తాగండి, కొంచెం ప్రాణం కుదుట పడుతుంది అంది. ఆయన ఆవిడ చేతిలో కప్పు అందుకుని సరిగ్గా కూర్చుని నెమ్మదిగా కాఫీ తాగుతుంటే ఆవిడ లేచి పిల్లలిద్దరినీ భుజం పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకువెళ్ళి కూర్చోబెట్టి ఇద్దరికీ స్నాక్స్ ఇచ్చింది. చరిత తినకుండా ఆవిడ ముఖంలోకి చూస్తూ అమ్మ కనిపించలేదా అమ్మమ్మ అని అడిగింది జాలిగా. ఆవిడ చరితను గుండెలకు హత్తుకుని వస్తుందమ్మా, తప్పకుండా వస్తుంది, ఆ దేవుడు మనకు అన్యాయం చెయ్యడు అంది. గంపెడాశతో తల్లి వస్తుందని, తను వెళ్ళేసరికి ఆవిడ ఇంట్లో చిరునవ్వులు చిందిస్తూ ఉంటుందని ఇంటికొచ్చిన చరిత ప్రస్తుతం ఆ పరిసరాల్లో నాట్యం చేస్తున్న విషాదం భరించలేక ఆవిడ గుండెల్లో ఒదిగిపోయి కుమిలి కుమిలి ఏడవసాగింది. అవంతి పడుకుందన్న మాటే గాని నిద్ర పట్టడం లేదు. ఆలోచనలు. నిజంగానే చరిత వాళ్ళ అమ్మ తిరిగి వస్తుందా? చచ్చిపోలేదా? బాబాగారు చెబితే వచ్చేస్తుందా? బాబాగారికి చాలా మహిమలున్నాయా? చరిత వాళ్ళ అమ్మ ఎక్కడికి వెళ్ళిందో, ఎప్పుడు వస్తుందో ఆయనకెలా తెలుస్తుంది? అసలు మహిమ అంటే ఏంటి? ఎలా వస్తుంది? అవంతికి తను చూసిన కొన్ని డిస్నీ సినిమాల్లో విచ్లు, ఈవిల్ పవర్స్ గుర్తొచ్చాయి. అంతేకాదు టీవీలో చూసిన మాయాబజార్, పాతాళ భైరవి సినిమాలు గుర్తొచ్చాయి. భలే తమాషాగా ఉంటాయి. మాయాబజార్లో బోలెడన్ని లడ్లు, కజ్జికాయలు, పాయసం అన్నీ వచ్చేస్తాయి. అదేదో ఒక సినిమాలో మాయమైపోయిన వాళ్ళు భస్మంలో కనిపిస్తారు. మాయ అంటే మ్యాజిక్. ఎస్, మ్యాజిక్. అయితే బాబాగారికి అలాంటి మ్యాజిక్ తెలుసన్నమాట. ఆ మ్యాజిక్తో ఏమైనా చేయొచ్చు. అమ్మని మంచి అమ్మగా మార్చగలరా? అవును, అమ్మని మంచిదానిగా మారుస్తారేమో అడగాలి. బాబాగారిని కలవాలి. ఎక్కడుంటారు బాబాగారు? ఎలా వెళ్ళాలి? చరితని అడిగితే? అవును, అడగాలి. బాబాగారి దగ్గరకు ఎలా వెళ్ళాలో చరితను అడిగి తను అక్కడికి వెళ్ళాలి. తెల్లని పెద్ద గడ్డంతో పద్మాసనంలో కూర్చున్న బాబా ఆయన ఎదురుగా కూర్చుని తను ప్రశ్నలు అడుగుతున్నట్టు, ఆయన తన తల మీద ప్రేమగా నిమిరి ఏదో చెబుతున్నట్టు అనేక దృశ్యాలు కదులుతుంటే మెల్లగా కళ్ళు మూసుకుంది. మరునాడు స్కూల్కి త్వరగా వెళ్ళింది అవంతి. అప్పటికింకా చరిత రాలేదు. చరిత కోసం ఎదురు చూస్తూ కారిడార్లో పిట్టగోడ ఎక్కి కూర్చుంది. ఒక్కొక్కరే వస్తున్నారు. కొంతసేపటికి మొత్తం విద్యార్థులతో నిండిపోయింది. ఫస్ట్ పీరియడ్ అయింది. చరిత ఇంకా రాలేదు. అవంతి అసహనంగా ఎదురు చూస్తోంది. అప్పుడే గేట్లో నుంచి వచ్చిన బండి మీద నుంచి దిగిన నిషా తండ్రికి బై చెప్పి క్లాసులు మొదలైందేమోననే హడావిడితో పరుగులు పెడుతూ వచ్చి అందరూ క్లాస్కి వెళ్ళిపోయినా తను కూడా గోడ మీద కూర్చున్నా. అప్పుడే గేట్లో నుంచి వచ్చిన బండి మీద నుంచి దిగిన నిషా తండ్రికి బై చెప్పి క్లాసులు మొదలయ్యాయేమోనన్న హడావిడితో పరుగులు పెడుతూ వచ్చి అందరూ క్లాసులకు వెళ్ళిపోయినా తను వెళ్లకుండా గోడ మీద కూర్చున్న అవంతి వైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది, ఏంటవంతి ఇక్కడ కూర్చున్నావే? అవంతి గేటు నుంచి దృష్టి తిప్పకుండా అంది, చరిత కోసం చూస్తున్నా అని. చరిత ఇంకా రాలేదా?
లేదు. అవునా? ఇంత లేటుగా రాదు తను. ఈ పాటికి వచ్చేయాలి. ఇంకా రాలేదంటే బహుశా ఇవాళ రాదేమో. అవంతి చివ్వున తల తిప్పి నిషా వైపు చూసింది. ఎందుకు రాదు? వాళ్ళమ్మ వచ్చేసిందా? ఆత్రంగా అడిగింది. వాళ్ళమ్మ వస్తుందని నీకు చెప్పిందా? చిత్రంగా చూసింది నిషా. అవంతి ఒక్క గెంతులో గోడ దిగి నిషా దగ్గరకొచ్చి, అవును చెప్పింది. బాబాగారు రప్పిస్తా అన్నారట. వాట్? అవంతిని పిచ్చిదాన్ని చూసినట్టు చూసింది నిషా. బాబాగారు? హూ ఈజ్ బాబా? అవంతి కళ్ళలోకి గుచ్చి చూస్తూ అడిగింది. అవంతి ఆ చూపుకి కలవరపడి అటూ ఇటూ బిత్తరగా చూసింది. బాబా ఎవరవంతి? మళ్ళీ అడిగింది నిషా. అవంతి నిషా కళ్ళలోకి లోతుగా చూస్తూ, నీకు విచ్ తెలుసు కదా, స్నో వైట్, స్లీపింగ్ బ్యూటీ ఇలాంటి చాలా మూవీస్లో మనం చూసాం. గుర్తుందా? కొన్ని ఈవిల్ పవర్స్ ఉన్న వాళ్ళని కూడా బ్రేవ్ మూవీలో చూసాం. అలాంటి మెజిషియన్ని తెలుగులో బాబా అంటారు. ఆ బాబా మ్యాజిక్ చేసి చరిత వాళ్ళ అమ్మగారు ఎక్కడ ఉన్నారో చెప్తారట. చరిత వాళ్ళ అమ్మమ్మ ఆంటీ బాబా దగ్గరకు వెళ్ళారు నిన్న. వాళ్ళు తప్పకుండా చరిత వాళ్ళ అమ్మను తీసుకొస్తారు అని చెప్పింది. ఖచ్చితంగా వచ్చుంటారు. అందుకే తను కాలేజీకి రాలేదు. చూసావా బాబాగారు ఎంత గ్రేట్? మెరిసే కళ్ళతో చెబుతున్న అవంతికేసి అపరిచిత వ్యక్తిని చూసినట్టు చూడసాగింది నిషా. దీనికి మెంటలా? ఏం మాట్లాడుతోంది? కాసేపు విచ్ అంటుంది, కాసేపు మెజిషియన్ అంటుంది, కాసేపు ఈవిల్ అంటుంది, కాసేపు బాబా అంటుంది. ఏం మాట్లాడుతోంది? నాన్ సెన్స్. విసుగ్గా మొహం పెట్టి అంది. ఆర్ యు మ్యాడ్ అవంతి? వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? డోంట్ బిహేవ్ లైక్ స్టూపిడ్. పద క్లాస్కి వెళ్దాం. అవంతి నిషా మొహంలో భావాలు, స్వరంలో సీరియస్నెస్ పట్టించుకోకుండా పద అంటూ క్లాస్ వైపు నడిచింది. క్లాస్కి వెళ్ళిందన్న మాటే గాని అవంతి ఆలోచనలు, మనసు చరిత వాళ్ళ అమ్మ చుట్టూ తిరగసాగింది. ఆంటీ వచ్చేసి ఉంటుంది. ఇన్ని రోజులు అమ్మని మిస్ అయినందుకు ఇవాళ చరిత కాలేజీకి రాకుండా వాళ్ళ అమ్మతో స్పెండ్ చేస్తోంది కాబోలు. బాబాగారికి ఎలా తెలిసింది ఆవిడ ఎక్కడ ఉందో? అసలు ఎక్కడికి వెళ్ళింది? బహుశా వాళ్ళ ఊరు వెళ్ళిందేమో. అనవసరంగా అందరూ కంగారు పడ్డారు. అమ్మ అయితే చాలా బ్యాడ్గా మాట్లాడింది. ఎవరితోటో లేచిపోయి ఉంటుంది, సిగ్గులేనిది ఈ వయసులో అంది. అంటే ఏంటి? అసలు లేచిపోవడం అంటే ఏంటి? అవంతి నిషా వైపు చూసింది. లెక్చరర్ చెబుతున్న పాఠం వినడంలో పూర్తిగా లీనమైంది నిషా. అసలు ఆవిడేం చెప్తోందో, అది ఏ సబ్జెక్టో తెలియడం లేదు అవంతికి. ఏమాత్రం ఏకాగ్రత చూపించలేకపోతోంది. అవంతి మనసంతా బాబా చుట్టూ తిరుగుతోంది. అర్జెంటుగా బాబాని చూడాలనుంది. కాకపోతే ఆయన దగ్గరకు ఎలా వెళ్లాలో తెలియదు. చరితను అడిగి తెలుసుకుందామంటే తను కాలేజీకే రాలేదు. అవును, ఇంతకీ ఆవిడ ఇంటికి వచ్చినట్టేనా? ఎక్కడికి వెళ్ళింది? అవంతి మళ్ళీ నిషా వైపు చూసింది. అప్పుడే క్లాస్ అయిపోయింది. లెక్చరర్ వెళ్ళిపోయింది. అవంతి నిషా అని పిలిచింది. నిషా ఏంటన్నట్టు చూసింది. లేచిపోవడం అంటే ఏంటి? ఓ మై గాడ్, నీకేమైంది? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. నీకు తెలుసు కదా నాకు తెలుగు సరిగ్గా రాదు. నువ్వు చెప్పే తెలుగు వర్డ్స్ అసలు అర్థం కావడం లేదు. కెన్ యూ ప్లీజ్ స్టాప్ దిస్ కైండ్ ఆఫ్ వల్గర్ లాంగ్వేజ్? అసహనంగా అరిచినట్టుగా అంది నిషా. ఆమె పక్కన కూర్చున్న అమ్మాయి ఆ అరుపుకి వాళ్ల వైపు చూసి వాట్ హ్యాపెండ్ అంది. నిషా కళ్ళు అదోలా తిప్పుతూ స్వరంలో చిరాకు వ్యక్తం చేస్తూ అవంతి ప్లీజ్ యు సిట్ సమ్ అదర్ ప్లేస్ ప్లీజ్ అంది. చిన్నబుచ్చుకున్న ముఖంతో అవంతి తన బ్యాగ్ తీసుకుని వెనక బెంచీలోకి వెళ్ళింది. అక్కడ కూడా ఆలోచనలతో అశాంతిగా కూర్చున్న అవంతి లంచ్ అవగానే బ్యాగ్ తీసుకుని గేటు వైపు నడిచింది. అవంతి కాలేజీ నుంచి నేరుగా ఇంటికెళ్ళిపోయింది. అప్పుడే పని ముగించుకుని టీవీలో సీరియల్ చూస్తూ పడుకున్న జాహ్నవి కూతురు అలా ఎటూ కాని టైంలో కాలేజీ నుంచి ఎందుకు వచ్చిందో అని అర్థం కాక తెల్లబోయి చూసింది అవంతిని. కాలేజీ లేదా అడిగింది. ఉంది, నేనొచ్చేశాను అంటూ బ్యాగ్ కుర్చీలో పడేసి బాత్రూమ్ వైపు వెళ్ళింది అవంతి. జాహ్నవికి వెర్రి కోపం వచ్చింది. దీనికి రోజు రోజుకి నిర్లక్ష్యం పెరిగిపోతోంది. అసలెందుకు కాలేజీ ఎగ్గొట్టొచ్చింది? పైగా అడిగిన దానికి సరిగ్గా సమాధానం ఇవ్వకుండా ఎంత ధైర్యం! దీనికేదో పిచ్చి పట్టింది అనుకుంటూ అవంతి బాత్రూంలో నుంచి రాగానే అడిగింది విసురుగా, ఎందుకొచ్చావు? ఏముద్ధరించాలి నువ్విప్పుడు? అవంతి మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్ళి డబ్బాలు వెతికి మిక్సర్ ప్లేట్లో పోసుకుని వచ్చి టీవీ ఎదురుగా కూర్చుంది. జాహ్నవి కోపంగా అడిగింది, ఏంటే నీ నిర్లక్ష్యం? ఎందుకంత పొగరు? కాలేజీ ఎందుకు ఎగ్గొట్టావని అడుగుతుంటే చెప్పవే?
చరిత రాలేదు, అందుకే నాకు ఉండబుద్ధి కాలేదు. ఏంటి? జాహ్నవికి కోపం తారస్థాయికి చేరింది. అవంతిని రెక్కపుచ్చుకుని లేపి, అదెవతో కాలేజీకి రాకపోతే నువ్వు కూడా మానేస్తావా? వెళ్ళు, కాలేజీకి వెళ్ళు అంది లాగుతూ. అవంతి బలవంతంగా విడిపించుకుని, ఇప్పుడు క్లాసులు కూడా లేవు, నాకుండాలని అనిపించలేదు, వచ్చేశాను, ఇక వెళ్ళను అంది. జాహ్నవి మండిపడుతూ అంది, అసలు అదెందుకు రాలేదు? వాళ్ళమ్మ రిటర్న్ వచ్చింది. ఏంటి? జాహ్నవి నమ్మలేని దానిలా చూసింది. రిటర్న్ వచ్చిందా? నిజంగానా? నిజమే. బాబాగారు ఆవిడ ఎక్కడికి వెళ్ళారో వాళ్ళ అమ్మకి, అదే చరిత వాళ్ళ అమ్మమ్మకి చెప్పారట. ఆవిడ వెళ్ళి తీసుకొచ్చింది. జాహ్నవి వెర్రిదానిలా చూసింది. నీకేదైనా పిచ్చెక్కిందా? పిచ్చివాగుడు నువ్వును. లేచిపోయిన ఆవిడ రావడమేంటి? అవంతి కోపంగా అరిచింది. ఇంకోసారి అలా అనకు. ఆవిడ చాలా మంచిది, నీలాగా కాదు. ఆవిడ బాబాగారి దగ్గరకు వెళ్ళింది. మంచి అమ్మ కావాలని నువ్వు కూడా వెళ్ళిరా, మంచిదాన్ని అవుతావు అంటూ విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. జాహ్నవి స్థాణువులా నిలబడిపోయింది. బాబా ఎవరు? ఆయన మంచమ్మగా చేయడం ఏంటి? దీనికేమైంది? టీవీలో వచ్చే చెత్త సీరియల్స్ చూడడం తప్ప ఏనాడు వార్తా ఛానల్ చూడడం, వార్తాపత్రిక చదవడం అలవాట్లేని జాహ్నవికి బాబా గురించి తెలియదన్న విషయం అవంతికి తెలిస్తే పరిస్థితి మరోలా ఉండేది. జానకి కళ్ళు తెరిచింది. ఆవిడకి తను ఎక్కడ ఉందో ఏమీ అర్థం కాలేదు. ఒక్కసారి రెప్పలు రెపరెపలాడించి 4 వైపులా చూసింది. తెల్లటి గోడలు, మధ్యలో మంచం మీద తను, గిరగిరా తిరుగుతున్న తెల్లటి సీలింగ్ ఫ్యాన్. నెమ్మదిగా చూపులు తిప్పింది. పక్కనే స్టూల్ మీద కూర్చుని తన వైపు ఆదుర్దాగా చూస్తున్న ఓ 25 ఏళ్ల కుర్రాడు. ఎలా ఉన్నారమ్మా? తన వైపు చూసిన జానకి వైపు ఇంకొంచెం వంగి అడిగాడు. ఎవరు బాబు నువ్వు? నేనెక్కడున్నాను? కంగారు పడకండి, ఇది నా క్లినిక్. నా పేరు డాక్టర్ కిరణ్. మీరు రోడ్డు మీద పడిపోతే నేను నా క్లినిక్కి తీసుకొచ్చాను అని అంటూ ఆవిడ చేతికి ఉన్న సిరంజి తీశాడు. జానకి తన చేతి వైపు చూసి, ఏంటది అంది. సిరంజి. మీకు సెలైన్ ఎక్కించాల్సి వచ్చింది. సెలైనా? ఎందుకు? కిరణ్ స్టూల్ మీద నుంచి లేచి ఖాళీ అయిన సెలైన్ బాటిల్ స్టాండ్ మీద వేళ్లాడేసి స్టాండ్ మంచం పక్క నుంచి కొంచెం ఎడంగా జరిపాడు. అదేమీ గమనించని దానిలా జానకి కలవరంగా అటూ ఇటూ చూస్తూ, బాబాగారి ఆశ్రమం ఎక్కడా? నేను వారిని కలవాలి, చాలా అవసరం అంది. కిరణ్ తల తిప్పి ఆవిడ వైపు ఆశ్చర్యంగా చూసి అన్నాడు, బాబా ఎవరు? అయ్యో, బాబాగారి నాయనా, నేను ఆయన్ని చూడాలి, ఆ విషయం అడగాలి. ఎక్కడాయనా? నన్ను వెంటనే అక్కడికి తీసుకువెళ్ళు. మంచం మీద నుంచి లేవబోతూ తూలిపోతున్న జానకిని భుజాలు పట్టుకుని ఆపుతూ, లేవకండి, బాగా నీరసంగా ఉన్నారు, పడిపోతారు అన్నాడు కిరణ్. లేదు, ఆయన మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోతారు. ఒక్కసారి నేను ఆయన్ని చూడాలి, నన్ను వెళ్ళనివ్వండి. జానకి అతని చేతులు నెట్టేస్తూ అంది. కిరణ్ ఆవిడ భుజాల మీద నుంచి చెయ్యి తీయకుండా మూసి ఉన్న డోర్ వైపు చూసి కొంచెం గట్టిగా, సిస్టర్ అని పిలిచాడు. వెంటనే గది బయట తలుపు పక్కనే టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చున్న నర్స్ గబుక్కున లోపలికొచ్చింది. కిరణ్ దగ్గరికి రమ్మని తల ఊపి సైగ చేసి ఆమె దగ్గరికి రాగానే, ఈవిడని పట్టుకోండి అన్నాడు. సిస్టర్ అతని పక్కకు వచ్చి జానకి భుజాలు పట్టుకుని ఆవిడని జాగ్రత్తగా పడుకోబెట్టి అంది, మీరు విశ్రాంతి తీసుకోండమ్మా, పడుకోండి. లేదు లేదు, నేను బాబాగారిని కలవాలి, ఎంతో ఆశతో వచ్చాను, వారిని కలవాలని. నా దురదృష్టం, అన్ని ఆటంకాలే ఎదురవుతున్నాయి. ఎలాగైనా సరే ఇవాళ కలవాలి, నన్ను వెళ్ళనివ్వండి అని ఉన్మాదిలా అరుస్తూ నర్సు చేతుల నుంచి విడిపించుకోవడానికి పెనుగులాడుతుంటే అతి కష్టం మీద నర్సు ఆవిడిని పట్టుకుంటే డాక్టర్ కిరణ్ ఇంజెక్షన్ చేశాడు. జానకి నెమ్మదిగా వెనక్కి తలగడ మీదకి జారుతూ మూతలు పడుతున్న కళ్ళతో, నేను బాబాగారిని కలవాలి, కలవాలి అంటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. కిరణ్ ఆవిడ వైపు చూస్తూ, పాపం, పెద్దింటి స్త్రీలా ఉంది, ఎక్కడుంటారో, వాళ్ళెవరో, ఆవిడ నిద్ర లేచి కొంచెం శాంతించాక నెమ్మదిగా అడిగి తెలుసుకోండి అన్నాడు నర్సుతో. అలాగే అంది నర్సు వినయంగా. కిరణ్ గదిలో నుంచి బయటకు వెళుతుంటే నర్సు అతని వెనకే వెళ్ళి జానకి పడుకున్న గది తలుపులు నెమ్మదిగా మూసింది. దాదాపు 2 గంటల తర్వాత జానకికి మెలకు వచ్చింది. గట్టిగా మూలుగుతూ కళ్ళు తెరిచింది. గదిలో ఎవరూ కనిపించలేదు. జానకి లేవబోయింది, కానీ లేవలేకపోయింది. దాహంతో గొంతెండిపోతోంది. కడుపులో పేగులు మెలిపెడుతున్నట్టుగా ఉంది. ఆవిడకి మగతగా ఉంది. ఎవరక్కడా? గట్టిగా అన్నాననుకుంది, కానీ గొంతు పెగిలి మాట బయటికి రాలేదు.
మళ్ళీ అరిచింది. ఈసారి కీచుగా వినిపించింది తన స్వరం తనకే. గభాలన తలుపు తీసుకుని నర్సు లోపలికొచ్చింది. ఏం కావాలమ్మా? మృదువుగా అడిగింది. ఎవరు నువ్వు? నన్నిక్కడికి ఎవరు తీసుకొచ్చారు? అడిగింది జానకి. చెప్తాను. మీకు కాఫీ ఇవ్వమంటారా? మళ్ళీ అడిగింది నర్స్. నాకేం వద్దు, నన్నిక్కడి నుంచి పంపించండి అరిచింది జానకి. అలాగే పంపిస్తాను. మీరు నీరసంగా ఉన్నారు, కొంచెం కాఫీ తాగండి. వద్దన్నానా? గట్టిగా అరిచింది జానకి శక్తి కూడా తీసుకుని. నర్సు బిత్తరపోయి నిలబడింది. అప్పుడే డాక్టర్ కిరణ్ లోపలికొచ్చాడు. జానకి వాలకం చూసి బెదిరిపోతూ నిలబడిన నర్సు వైపు చూసి, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను అంటూ నర్సుని బయటికి పంపించి మంచం పక్కన ఉన్న స్టూల్ మీద కూర్చున్నాడు. ఎలా ఉన్నారమ్మా? ఆప్యాయంగా అడిగాడు. మీరెవరు? నేనెక్కడున్నాను? అడిగింది జానకి. కంగారు పడకండి, ఇది నా క్లినిక్. నా పేరు డాక్టర్ కిరణ్. మీరు రోడ్డు మీద పడిపోతే నేను నా క్లినిక్కి తీసుకొచ్చాను అంటూ అతను స్టూల్ మీద నుంచి లేచి కొంచెం దూరంగా ఉన్న క్యాబినెట్ దగ్గరకు వెళ్ళి దాని మీద ఉన్న ఫ్లాస్క్లో నుంచి కాఫీ కప్పులో పోసి తీసుకుని వచ్చి, కొంచెం కాఫీ తాగండి, బాగా నీరసంగా ఉన్నారు అన్నాడు. జానకి అతని మాటలు విని ఆశ్చర్యంగా చూస్తూ తన మీద ఉన్న తెల్లటి దుప్పటి తొలగించి నెమ్మదిగా లేచి కూర్చుంది. తల దిమ్ముగా అనిపించింది. తలగడలు రెండు సరిచేసి ఆవిడ వీపు మీద ఎడంగా చెయ్యి ఆసరాగా ఆనించి ఆవిడ తలగడలను ఆనుకుని కూర్చోడానికి సహాయం చేశాడు. కుడి చేత్తో కాఫీ కప్ అందించాడు. ఆవిడ అతను అందించిన కాఫీ కప్ అందుకుని, ఎక్కడ పడిపోయాను నేను అని అడిగింది. ఆర్మూర్ వెంకటేశ్వర స్వామి గుడికి సమీపంలో రోడ్డు మీద పడిపోయారు. మా ఇల్లు ఆర్మూర్లో, నా క్లినిక్ నిజామాబాద్లో. నేను క్లినిక్ వస్తుంటే నా కారు కింద పడబోయారు. అదృష్టం బాగుండి సడన్ బ్రేక్ వేసి ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు మీరున్నది నా క్లినిక్. మీరు బాగా నీరసంగా ఉంటే సెలైన్ ఎక్కించాను. జానకి కాఫీ తాగడం ఆపి అతని మొహంలోకి ఆశ్చర్యంగా చూసింది. వెంటనే చూపులు మంచం పక్క తలవైపు కొంచెం ఎడంగా ఉన్న సెలైన్ స్టాండ్కేసి తిప్పింది. మీ పేరేంటమ్మా? ఎక్కడుంటారు మీరు? మృదువుగా అడిగాడు డాక్టర్ కిరణ్. జానకి కళ్ళు మూసుకుంది. రెండు కళ్ళ నుండి బొటబొట కన్నీళ్లు కారాయి. ఎందుకమ్మా బాధపడుతున్నారు? మీకెవరూ లేరా? జానకి దుఃఖం ఉధృతమైంది. అయ్యయ్యో, ఏడవకండి, మీకేం పర్వాలేదు. మా ఇంట్లో మీరుండొచ్చు. మా అమ్మలాగే మీరు కూడా. అమ్మ ప్రస్తుతం లేదు, ఆస్ట్రేలియా వెళ్ళింది మా చెల్లెల దగ్గరికి. త్వరలో వస్తుంది ఆవిడ్ని ఓదారుస్తూ అన్నాడు. ఆవిడ వెక్కుతూ అంది. నాకందరూ ఉన్నారు బాబు, లేకే. కానీ నేనే ఎందుకో ఇలా వచ్చాను. అసలేం జరుగుతోందో నాకు అర్థం కావడం లేదు. నీకు బాబాగారి ఆశ్రమం తెలుసా? నన్నొక్కసారి అక్కడికి తీసుకువెళ్ళు. ఆయన దర్శనం అయ్యాక మా ఇంటికి వెళ్ళాలి. ఎలాగైనా నాకు ఈ సాయం చేసి పుణ్యం కట్టుకోనాయనా, నీ మేలు మర్చిపోను. మీ వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఫోన్ చేస్తాను. అయ్యో, నాకా మాత్రం ఆలోచన ఉంటే ఈ కష్టాలు ఎందుకు పడతాను? ఏనాడు ఒంటరిగా ఇల్లు కదలని దాన్ని. ఆవిడను నమ్మి వచ్చాను. ఎందుకొచ్చానో అర్థం కావడం లేదు. ఇంటి దగ్గర పిల్లలు ఆయన ఎంత కంగారు పడుతున్నారో, ఏం జరుగుతోందో అంత అయోమయంగా ఉంది. ఏదెలా ఉన్నా బాబాగారిని మాత్రం ఒక్కసారి దర్శించుకోవాలి. అప్పుడే నాకు మనశ్శాంతి. పోనీ మీ వాళ్ళు ఎక్కడుంటారో చెప్పండి. మాది హైదరాబాద్ బాబు, కొత్తపేట దగ్గర వాసవి కాలనీలో మా ఇల్లు. నా ఇంటి నెంబర్ గుర్తులేదు, కానీ అష్టలక్ష్మి గుడి దగ్గర. నన్ను హైదరాబాద్ బస్సు ఎక్కిస్తే నేను వెళ్ళిపోగలను. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎలా వచ్చారు? జానకి చెంగుతో కళ్ళు తుడుచుకుని దీర్ఘంగా నిట్టూర్చి చెప్పసాగింది. ఈ మధ్య ఎందుకో తెలియదు, నా మనసులో ఏదో ఆందోళన, ఏదో దిగులు, భయం. ఎంత ప్రయత్నించినా ఆ భయం నుంచి బయటపడలేకపోతున్నాను. నాకు తెలిసిన ఒక ఆవిడ నా బాధ చూసి, నా భయం చూసి, ఎవరో బాబాగారు నా సమస్యకి పరిష్కారం చెప్పి నా భయాలను పోగొడతారు అని చెప్పి ఎక్కడికో తీసుకువెళ్ళింది. మేము వెళ్ళిన రోజు ఆ బాబాగారు నాకు ఏదో ఉపదేశం ఇస్తానని చెప్పి ఆ రోజు వారి ఆశ్రమంలో ఉండమన్నారు. నేను ఇంట్లో చెప్పకుండా వచ్చానని, ఇంటికి వెళ్ళాలని ఎంత చెప్పినా ఆవిడ వచ్చాం కదా ఒక్కసారి ఉపదేశం తీసుకుని వెళ్దామని బలవంతంగా ఆ రాత్రి అక్కడ ఉంచేసింది. తెల్లారేసరికి ఆవిడేదో అవసరమైన పని ఉందని వెళ్ళిపోయిందని చెప్పారు అక్కడున్నవాళ్ళు. నేను ఒక్కదాన్ని ఉన్నానే కానీ నాకెందుకో ఆ వాతావరణం, మనుషులు నచ్చలేదు. భయం వేసింది. ఇంటికి వెళ్ళిపోదామని అక్కడి నుంచి బయటకు వచ్చాను. కానీ అది ఏ ఊరో, ఏ బస్ ఎక్కాలో, అసలు బస్టాండ్ ఎక్కడో తెలియలేదు. ఇంతలో నలుగురు ఆడవాళ్ళు నిజామాబాద్లో షిరిడి బాబా గారు వెలిశారని
ఆయన దర్శనానికి వెళుతున్నామని జీప్లో వెళ్ళడం కనిపించింది. ఆ క్షణంలో ఎందుకో నేను ఆయన్ని కలిస్తే బావుండు అనిపించి వాళ్ళని బతిమాలి అదే జీపులో ఈ ఊరికొచ్చాను. బాగా తిరిగి తిరిగి ఉన్నానేమో అలసటగా అనిపించి దారిలో ఉన్న దేవాలయంలో కాళ్ళు చేతులు కడుక్కుని కొంచెం విశ్రాంతి తీసుకుని వెళ్దామన్నాను. వాళ్ళు రామని చెప్పి నన్ను ఆలయం దగ్గర దింపి వాళ్ళంతా వెళ్ళిపోయారు. నేను కాళ్ళు చేతులు కడుక్కొని అక్కడ ప్రసాదం తిని కొంచెం విశ్రాంతిగా కూర్చున్నాక అక్కడ ఉన్న 2 స్త్రీలను ఆశ్రమం దారి అడిగి తెలుసుకుని వెళ్ళేసరికి బాబాగారు భక్తులకి దర్శనం ఇవ్వడం అయిపోయి విశ్రాంతి మందిరంలోకి వెళ్ళిపోయారని మర్నాడు రమ్మని చెప్పారు శిష్యుడు. ఉసూరుమంటూ వెనక్కి తిరిగాను. ఎటు వెళ్లాలో తెలియక అలా నడుస్తూ వెళుతుంటే కళ్ళు తిరిగాయి. ఇదిగో ఇప్పుడే కళ్ళు తెరిచాను. అతను ఆశ్చర్యంగా చూశాడు. అసలు బాబాగారి దగ్గరకు ఎందుకు వెళ్ళారు? మీకసలు ఎందుకంత భయం వేసింది? తెలీదు. నా భయమంతా నా కూతురు గురించే. అది ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టిందంటే చాలు వణికిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండు అని చెప్పడం సమంజసం కాదు. కానీ అది వెళ్ళిన దగ్గర నుంచి ఇంటికొచ్చిందాకా భయం. ఎన్నోసార్లు మా వారికి చెప్పాను దానికి సెక్యూరిటీగా ఎవరినన్నా ఏర్పాటు చేయమని. సెక్యూరిటీనా? విచిత్రంగా చూశాడు డాక్టర్ కిరణ్. అవును, లేకపోతే బయటకు వెళ్ళిన ఆడపిల్లలకు రక్షణ ఉందా ఈ సమాజంలో? ఆడపిల్లలు చదువుల పేరిట ఉద్యోగాల పేరిట బయటకు వెళ్ళక తప్పదు. కానీ వెళ్ళిన దగ్గర నుంచి ఇంటికి చేరిందాకా వాళ్ళు క్షేమంగా వస్తారా లేదా అని తల్లిదండ్రులకి టెన్షన్. అందుకే పిల్లలకి ఎవరినన్నా సెక్యూరిటీగా వాళ్ళ వెనకాల పంపించాలి అని చెప్తాను ఆయనకి. నా మాటలు ఆయనకి పిచ్చివాగుడ్లా అనిపిస్తాయి. అదేంటండి, ఎంతమంది అమ్మాయిలు ఒంటరిగా విదేశాలకు వెళ్ళి చదువుకోవడం లేదు, ఉద్యోగాలు చేయడం లేదు? ఉద్యోగరీత్యా ట్రైనింగ్లని ప్రాజెక్టులని ఎక్కడెక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు అన్నాడు కిరణ్. అదే నాకు అర్థం కావడం లేదు నాయనా. ఎలా వాళ్ళంతా వెళ్తున్నారు? పెద్దవాళ్ళు ఎలా పంపిస్తున్నారు భయం లేకుండా అనిపిస్తుంది. ఇంతకీ బాబాగారి దగ్గరకు ఎందుకు వెళ్ళాలనుకున్నారు? ఆవిడ దీర్ఘంగా శ్వాస తీసుకుని అంది. ఆయన దగ్గర మహిమలుంటాయి. ఏదన్నా మంత్రించిన తాయెత్తిస్తే దాని ప్రభావంతో నా కూతురిని ఎటువంటి దుష్టశక్తులు అపకారం చేయకుండా నా బిడ్డని నేను కాపాడుకోవచ్చు. అందుకే తాయెత్తు కోసం వెళ్ళాలి అనుకున్నాను. అలాగే నాలో ఉన్న భయాలు పోవాలంటే మంత్రించిన విభూతి కూడా ఇస్తారట. ఏంటో నా దురదృష్టం, నేను బాబాగారిని కలవలేకపోయాను. అతను జాలిగా చూశాడు. అవన్నీ బాబాగారు చేయగలరని మీరు అనుకుంటున్నారా? మరెవరు చేస్తారు బాబు? బాబా అంటే దేవుడికి ప్రతినిధి. దేవుడు దిగివచ్చి మన గోడు వింటాడా? నేను ఎన్ని గంటలు మౌనంగా కూర్చుని నా బాధ చెప్పుకున్నా కొంత కూడా నాకు ఊరటనివ్వలేదు ఆ దేవుడు. ఆ భయాలు శంకలు నన్ను ప్రతి క్షణం చిత్రవధ చేస్తుంటే ఎవరికీ నా బాధ చెప్పుకోలేక, నేను సంతోషంగా ఉండక, ఇంట్లో వాళ్ళని సంతోషంగా ఉంచలేక నరకయాతన పడుతున్నాను. నాకు ఈ మనోవ్యధ నుంచి ఎవరు విముక్తి ప్రసాదించగలరు? ఒక్క బాబాగారు తప్ప. ఎంత అమాయకత్వం! ఇలాంటి వాళ్ళు ఉండబట్టే కదా ఇంతమంది బాబాలు బతుకుతున్నారు. ఎన్ని వందల మంది బాబాలు మోసగాళ్ళు అని బయటపడ్డా ఇంకా ఇంకా వీళ్ళు నమ్ముతూనే ఉంటారా? గడ్డాలు పెంచి కాషాయం కట్టిన వాళ్ళంతా స్వామీజీలు బాబాలా? వీళ్ళకి ఏవైనా అతీంద్రియ శక్తులుంటాయా? పిల్లలు లేని వాళ్ళకి సంతానం కలగచేస్తామంటారు. పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్లి చేస్తామంటారు. పేదవాళ్ళని ధనవంతులు చేస్తామంటారు. విద్యార్థులు చదవకపోయినా మెరిట్లో పాస్ అయ్యేలా చేస్తాము అంటారు. ఇలా అనేక అసాధ్యాలను సుసాధ్యాలు చేస్తామంటారు. ఎలా సాధ్యం? ఏ ధైర్యంతో ఇలాంటి అబద్ధాలు చెబుతారు అనుకున్నాడు డాక్టర్ కిరణ్. జానకి మళ్ళీ అంది, నా భయాలకి తగినట్టు ఏ పేపర్ చదివినా ఇవే వార్తలు, ఏ ఛానల్ చూసినా ఇదే గొడవ, ఏ కథ చదివినా సినిమా చూసినా ఇదే ఇదే ఇదే. నాకు పిచ్చెక్కిపోతుంది, నిద్ర కూడా పట్టదు. కిరణ్ చిన్నగా నవ్వి అన్నాడు, అమ్మా, ఈ ప్రపంచం ఇలాగే ఉంటుంది. దీన్ని మనం మార్చలేము. మన జాగ్రత్తలో మనం ఉంటూ ఆ దైవాన్ని నమ్ముకుంటే చాలదా చెప్పండి? జానకి వణికిపోతూ అంది, అలా అనకు బాబు. మారాలి, ఈ సమాజం మారాలి. ఆడపిల్లలు నిర్భయంగా నిశ్చింతగా ఏ సమయంలో అయినా ఎక్కడికైనా వెళ్ళగలిగే పరిస్థితులు రావాలి. అందుకోసం నేను ఎంతమంది బాబాల దగ్గరకైనా వెళ్తాను, ఎన్ని పూజలు చెయ్యమన్నా చేస్తాను. కిరణ్ నవ్వాడు. పసిపిల్లను చూసి నవ్వినట్టు నవ్వాడు. అమ్మా, సమాజంలో మార్పు రావాలంటే ముందు మనిషి మనస్తత్వంలో ఆలోచనల్లో మార్పు రావాలి.
మానవత్వపు విలువలు అర్థం కావాలి. మనిషి అంటే ఏంటో, ఎలా ఉండాలో ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. తోటి మనిషిని గౌరవించే హృదయ సంస్కారం కావాలి. అవి లేని వాళ్ళకి బాబాగార్లు ఇచ్చే విభూతి వలన, తాయెత్తుల వలన వస్తుందా? అయినా మీరు ముందు మీలో ఉన్న అనవసర భయాలను వదిలించుకోండి. అమ్మాయికి ధైర్యం ఇవ్వాల్సిన మీరే ఇలా వార్తలు విని చదివి భయపడితే ఎలా? మెడిటేషన్ చేసుకోండి. మీ ఇంటికి దగ్గరగా ఉండే గుడికి వెళ్ళి ప్రశాంతంగా దేవుడి ముందు కూర్చోండి. నిజానికి మీలో ఉన్నది భయం కాదు, సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నట్టు అనిపిస్తోంది. అనవసరమైన భయానికి కారణం మీ శారీరక రుగ్మత. ముందు దానికి చికిత్స చేయించుకోండి. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చెప్తారా? ముందు నన్ను బాబాగారి దగ్గరకు తీసుకెళ్ళు బాబు, తర్వాత నువ్వు ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తాను, వేడుకోలుగా అంది. కిరణ్ కొన్ని క్షణాలు ఆలోచించి అన్నాడు, సరే, ముందు మీకు ఇడ్లీ తెప్పించిస్తాను, తినండి. 1 గంట విశ్రాంతి తీసుకుంటే ఒక కేసుంది, అది అటెండ్ అయ్యి వస్తాను, సరేనా? ఆవిడ ముఖం వికసించింది. నా తండ్రే, ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి బాబు, అంది చెయ్యెత్తి దీవిస్తూ. కిరణ్ బెల్ నొక్కి నర్సుని పిలిచాడు. తెల్లని బట్టల్లో ఉన్న నర్సు రాగానే, ఈ మేడంకి ఏం కావాలో అడిగి తెప్పించి ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోయాడు. సిస్టర్ తన దగ్గరకొచ్చి, అమ్మాయి ఏం కావాలి మీకు అని ప్రేమగా అడుగుతుంటే జానకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చరిత, హరి గుర్తొచ్చి మనసు కెలికినట్టయింది. నన్ను ఏ దెయ్యం ఆవహించింది? ఏమవుతోంది నాకు అని ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయింది. ఆవిడ సమాధానం చెప్పకపోవడంతో నర్సు ఆవిడ వైపు కొంచెం వంగి మళ్ళీ అడిగింది. జానకి కళ్ళు తుడుచుకుని, ఇడ్లీ చాలమ్మా అని ఒక్క క్షణం ఆగి, ఇంకో కప్పు కాఫీ కూడా కావాలి అంది. విశ్రాంతి తీసుకోండి, 10 నిమిషాల్లో వస్తాను అంటూ గదిలో నుంచి వెళ్ళిపోయింది. జానకి తలగడ మీదకి వాలి ఆలోచనల్లో మునిగిపోయింది. భాస్కర్ ఇన్స్పెక్టర్ ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు. అతని మొహంలో కనిపిస్తున్న ఆందోళన గుర్తించిన ఇన్స్పెక్టర్ శాంతంగా అన్నాడు, మీరు టెన్షన్ పడకండి, నేను మరి కాసేపట్లో మెదక్ స్టేషన్కి కాల్ చేస్తాను. ఇప్పుడు చాలా బిజీగా ఉంది ఫోన్ అక్కడ. అయినా మీ మిస్సెస్ పెద్దావిడ కదా, ఆవిడ ఒకవేళ బాబాల దగ్గరకు వెళ్ళినా ఆవిడని ఎవరేం చేస్తారు? మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు అనిపిస్తోంది. ఆవిడ బాబా దగ్గరకు వెళ్ళి ఉండరు, ఏదో జరిగింది. మీరన్నట్టు మొదటిసారి ఇల్లు కదిలి వెళ్లారు కాబట్టి రూట్ తెలియక ఎక్కడికన్నా వెళ్లారేమో. భాస్కర్ అసహనంగా తలాడిస్తూ, అలా వెళ్ళినా ఈ పాటికి ఎక్కడో అక్కడ కనిపించాలి కదా. మీడియా వాళ్ళు డేగ కళ్లతో ఇలాంటి సంఘటనలు వెతుకుతూ పట్టుకుంటున్నారు. మీరు కూడా దాదాపు అన్ని పోలీస్ స్టేషన్లలో చెప్పారు, ఆవిడ ఫోటో కూడా ఇచ్చారు. పైగా నిన్న మేము వెళ్ళిన బాబాగారి దగ్గరకు తను వెళ్ళిందని అక్కడ శిష్యులు చెప్పారని చెప్పింది మా అత్తగారు అన్నాడు. ఇప్పుడు అరెస్ట్ అయింది ఆయన కాదు, ఆయన మీద ఇప్పటి వరకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు. ఇతను మెదక్ చుట్టుపక్కల ఎక్కడో విలేజ్లో డేరా వేసుకుని ఉన్నాడు. సుమారు 200 మంది శిష్యులున్నారట, ఆడామగ అందరూ కలిపి. ఇతని కథ చాలా పెద్దది. తెలుగు టీవీ సీరియల్లా 1000 కొద్దీ ఎపిసోడ్లున్నాయి, ఒక్కొక్కటే బయటకొస్తోంది. ఇన్స్పెక్టర్ ఫోన్ మోగడంతో చెప్పడం ఆపి ఫోన్ తీసుకున్నాడు. భాస్కర్ మనసంతా వేదనతో, భయంతో నిండిపోయి ఉంది. ఏంటో ఈ బాబాలేంటో, ఊహించని ఈ ఉపద్రవమేంటో. హాయిగా ప్రశాంతంగా సాగిపోతున్న నదిలో పెద్ద పెద్ద బండరాళ్లను పడేసి చిందరవందరైన ప్రవాహంలా అయింది ఇల్లు. ఒక పక్క పిల్లలు తల్లడిల్లిపోతున్నారు, మరో పక్క అత్తగారు, మామగారు, ఇంకా రాలేదా జానకి, ఇంకా రాలేదా మీ ఆవిడ అని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న స్నేహితులు, బంధువులు. ఇన్స్పెక్టర్ ఫోన్ మాట్లాడడం పూర్తి చేసి అన్నాడు, భాస్కర్ గారు, నేను కంట్రోల్ రూమ్కి వెళ్ళాలి, ఒక మీటింగ్ ఉంది. మీరు టెన్షన్ పడకండి. నేను ఒకసారి నిజామాబాద్కి ఫోన్ చేసి మా వాళ్ళకి చెప్తాను. నా ఫ్రెండ్ శ్రీకాంత్ అని సర్కిల్ ఇన్స్పెక్టర్, చాలా సిన్సియర్ ఆఫీసర్. తను మీ మిసెస్ గురించి ఎంక్వైరీ చేస్తాడు. డోంట్ వర్రీ, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. 1 or 2 డేస్లో ఆవిడ తప్పకుండా వస్తారు, బిలీవ్ మీ. భాస్కర్ మౌనంగా లేచి నిలబడి అతనికి షేక్ హ్యాండ్ ఇస్తూ నీరసంగా నవ్వి బయటకొచ్చాడు. డాక్టర్ కిరణ్ జానకిని భుజాలు పట్టుకుని నెమ్మదిగా నడిపించి పోర్టుకోలో ఉన్న కారు దగ్గరకు తీసుకువచ్చి బ్యాక్ డోర్ తెరిచి కూర్చోండి అన్నాడు. జానకి నెమ్మదిగా సీట్లో కొంచెం వంగి కూర్చుంది. రిలాక్స్ అవ్వండి, పక్కనే పిల్లో ఉంది, పక్కకు తిరిగి పడుకోవచ్చు, మీకు ఇంజెక్షన్ చేస్తాను, నిద్ర పట్టొచ్చు అన్నాడు కిరణ్. ఆశ్రమం దగ్గరకు వెళ్ళాక లేపుతావుగా అంది జానకి. అలాగే, తప్పకుండా, పడుకోండి అంటూ డోర్ వేసి తను డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళి కూర్చుని స్టార్ట్ చేశాడు. జానకి సరిగ్గా సర్దుకుని కూర్చుని సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. కారు హైదరాబాద్ వెళ్లే రోడ్డు వైపు తిప్పుతూ ఈవిడని భర్త దగ్గరకు చేర్చాలి.
షీ నీడ్స్ సైకలాజికల్ ట్రీట్మెంట్ అనుకున్నాడు డాక్టర్ కిరణ్, సైకియాట్రిస్ట్. ఎర్రబడిన కళ్లతో, రేగిన జుట్టు, చెమటతో తడిసిన షర్టు, అలసిపోయి ఇల్లు చేరాడు భాస్కర్. అత్తగారు మామగారు కూర్చుని టీవీ చూస్తున్నారు. ఒక వార్తా ఛానల్లో మహేంద్ర బాబాని గురించి, అతనిని ఆశ్రయించి వెళ్లి అతని ఉచ్చులో చిక్కుకుని బయటకొచ్చిన మరికొందరు యువతీ యువకులతో, ఒక సామాజిక కార్యకర్తతో, ఒక మనస్తత్వ శాస్త్రవేత్తతో చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. భాస్కర్ తన గదిలోకి వెళ్లబోతున్న వాడల్లా ఆసక్తిగా ఆగిపోయాడు. భాస్కర్ రాకతో టీవీ మీద నుంచి ఏకాగ్రత పోయి అతని వైపు చూసిన లీలమ్మ అతని వాలకం చూసి గాభరాగా అడిగింది, ఏమైందయ్యా, అలా ఉన్నావే? ఆవిడ మాటకి ఆదినారాయణ కూడా టీవీ మీద నుంచి దృష్టి తిప్పి అల్లుడి వైపు చూశాడు. ఎన్నో రోజులుగా లంకణాలు చేసిన వాడిలా ఉన్న భాస్కర్ని చూడగానే ఆయన గుండె తరుక్కుపోయింది. అలా ఉన్నావేమంటే ఏం సమాధానం చెప్తాడు? అలాగే ఉంటాడు అనుకుంటూ తన వైపు నడిచి వస్తున్న తన పక్కన కూర్చున్న భాస్కర్ భుజం మీద ఓదార్పుగా చెయ్యి వేశాడు. భాస్కర్ సమాధానంగా ఆయన చేతి మీద తన చెయ్యి వేసి పర్వాలేదన్నట్టుగా మెత్తగా నొక్కి వదిలేశాడు. ఎవరు వీళ్ళంతా? అడిగాడు టీవీ వైపు చూస్తూ. వీళ్ళంతా రకరకాల సమస్యలతో బాబాగారిని ఆశ్రయించి వెళ్ళి మోసపోయిన వాళ్లట. ఈ ఛానల్ వాళ్ళకి అలవాటేగా ప్రతి ఇష్యూకి చెత్త చెత్త చర్చలు పెట్టడం అన్నాడు ఆదినారాయణ. ఏం చెబుతున్నారు? ఏది రిమోట్? ఇలా ఇవ్వండి, వాల్యూమ్ పెంచుదాం అంటూ ఆదినారాయణ కూర్చున్న హ్యాండ్ రెస్ట్ మీద ఉన్న రిమోట్ వైపు చెయ్యి చాచాడు భాస్కర్. ఆదినారాయణ రిమోట్ భాస్కర్ చేతికిచ్చాడు. భాస్కర్ టీవీ వాల్యూమ్ పెంచుతూ, అత్తగారు కొంచెం తలనొప్పిగా ఉంది, కాఫీ ఇస్తారా అన్నాడు. నువ్వు భోజనం చెయ్యలేదు నసిగింది లీలమ్మ. ఇప్పుడేం భోజనం? 6 దాటింది, కాఫీ ఇవ్వండి, రాత్రికి ఏకంగా భోంచేస్తాను అన్నాడు. లీలమ్మ చేసేది లేక లేచి వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఈ 4 రోజుల నుంచి ఎవ్వరూ కడుపు నిండా తినడం లేదు, కంటి నిండా నిద్రపోవడం లేదు. ఇంట్లో ఉన్న నలుగురి కోసం బలవంతంగా ఏదో ఇంత అన్నం పప్పు వండుతోంది, కానీ ఆవిడకి మెతుకు మింగుడు పడడం లేదు. తన సంగతి ఎలా ఉన్నా అటు పిల్లలు ఇటు అల్లుడిని చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. ఆవిడ గుండెల్ని చీల్చుకుంటూ వచ్చిందొక నిట్టూర్పు. ఫ్రిడ్జ్లో నుంచి పాలగిన్నె తీసి స్టవ్ మీద పెట్టి ఉదయం కాఫీ కలపగా మిగిలిన డికాషన్ మరో స్టవ్ మీద వేడి చేసింది. పండంటి సంసారం ఇలా చేశావేంటి దేవుడా? నా కూతురు ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు వెళ్ళింది? తనంతట తనే వెళ్ళిందా? ఎవరన్నా బలవంతంగా ఏదన్నా భ్రమ పెట్టి తీసుకువెళ్లారా? ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా ఇంటికి వచ్చేయాలని దీవించు తండ్రి. భగవంతుణ్ణి వేడుకుంటూ పొంగుతున్న పాలగిన్నె దించి కాఫీ కలిపింది. 2 కప్పుల్లో పోసి తీసుకుని వెళ్ళి అల్లుడికి భర్తకి ఇచ్చింది. ఆవిడ ఇచ్చిన కాఫీ కప్పు అందుకుంటూ, పిల్లలేరి అడిగాడు భాస్కర్. అలా శారద గారింటికి వెళ్లారు, వాళ్ళు ఏడుస్తూ కూర్చుంటే శారద వచ్చి తీసుకుని వెళ్ళింది అంది లీలమ్మ. అతను ఏం మాట్లాడకుండా టీవీ చూడ్డంలో మునిగాడు. మీరు బాబాగారి దగ్గరకు ఎందుకు వెళ్లారు? యాంకర్ ఒక యువకుడిని అడిగాడు. ఆ యువకుడు ముందు కొంచెం మొహమాట పడి చెప్పసాగాడు. నేనొక అమ్మాయిని లవ్ చేసిన సార్, ఆమె నాతో మంచిగానే ఉంటది, కానీ మ్యారేజ్ చేసుకుందామంటే మా ఇంట్లో ఒప్పుకోరు, వద్దు అంటది. ఎప్పటి నుంచి మీ ఇద్దరి అఫైర్ నడుస్తోంది? యాంకర్ మళ్ళీ అడిగాడు. 2 సంవత్సరాలు అవుతుంది సార్. 2 సంవత్సరాలు అంటే 2 ఇయర్సా? అవును సార్. అప్పటి నుంచి ఆ అమ్మాయి కూడా నిన్ను ప్రేమిస్తోందా? అవును సార్. ప్రేమిస్తున్నా కానీ పెళ్ళి వద్దు అంటోందా? లే సార్, ఐ లవ్ యూ ఇంకా చెప్పలే, కానీ బండి మీద తిరుగుడు, మూవీస్ పోవుడు, హోటల్స్ అన్నీ నడుస్తున్నాయి. మీరిద్దరూ ఒకరికొకరు ఎలా పరిచయం? సేమ్ కాలేజీలా ఇంటర్ చదువుతున్నాం, మా ఇంట్లో కూడా. మీ ఇద్దరి మధ్య సినిమాలు షికార్లేనా? ఇంకా ఏమైనా ఉందా? అదే సార్ చెప్పిన కదా, మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నా. నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ అమ్మాయి అనుకోవడం లేదు, అవునా? కానీ నీతో తిరుగుతోంది. మీ ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఉందా? అది అది అతని ఇబ్బందిగా అందరి మొహాల వైపు చూసి నీళ్లు నమలసాగాడు. యాంకర్కి తను వేసిన ప్రశ్నకి అతని నుంచి వచ్చే సమాధానం పూర్తిగా వినే సహనం లేనట్టు అతని మాట పూర్తి కాకుండానే మరో ప్రశ్న అడుగుతుంటే భాస్కర్కి చిరాకేసింది. ఆ కుర్రాడు కూడా తెల్లమొహం వేశాడు యాంకర్ ప్రశ్నకి. సో నువ్వు సిన్సియర్గా ఉన్న ఆ అమ్మాయి లైట్ తీసుకుంది, అవునా? అంటూ ప్రేక్షకులతో, ఇది విషయం. నేటి సమాజంలో ఆడపిల్లలు ప్రేమను ఫ్యాన్సీగా తీసుకుంటున్నారు. ప్రేమంటే షికార్లు, సినిమాలు, గిఫ్ట్లు అనే ఒక వ్యామోహంలో ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది? నేటి తరం యువతి యువకుల్లో ప్రేమ పట్ల సరైన అవగాహన లేకపోవడానికి కారణమేంటి?
ప్రేమ పవిత్రమైనది. ప్రేమంటే అమృతం లాంటిది. ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకుందాం. ఈ విషయం ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ పాపయ్య గారిని అడిగి తెలుసుకుందాం. పాపయ్య గారు, విన్నారు కదా ఇప్పుడు ఈ యువకుడు చెప్పిన విషయం? ఇతని ప్రేమ వ్యవహారంలో ఆ అమ్మాయి తప్పుందా, ఇతని తప్పుందా? పూర్తిగా వ్యక్తిగతమైన ప్రేమ వ్యవహారంలో బాబాగారి ప్రమేయం ఎందుకుండాలి? ఇతను బాబాగారిని ఎందుకు కలవడానికి వెళ్ళాడు? అడిగాడు యాంకర్. భాస్కర్ అసహనంగా ఛానల్ మారుస్తూ, వీడి బొంద, వెధవ బేతాళ ప్రశ్నలు వీడును అని విసుక్కున్నాడు. మరో ఛానల్లో కూడా బాబా విషయమే చర్చ జరుగుతోంది. బాబాగారి రాసలీలలు అనే క్యాప్షన్తో యాంకర్ వెనకాల ఒక బ్యానర్ కనిపిస్తోంది. యాంకర్కి అటు ఇటు ఇద్దరేసి అమ్మాయిలు కూర్చున్నారు. యాంకర్ అడుగుతున్నాడు, మీరు ఆశ్రమానికి ఎప్పుడు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు? ఆ అమ్మాయి కన్నీళ్లు తుడుచుకుంటూ, మా అత్తగారు నన్ను టార్చర్ పెడుతున్నది. మా నాన్న కట్నం ఇవ్వలేనని పెళ్లికి ముందే చెప్పాడు. అప్పుడు మాకు కట్నం ముఖ్యం కాదు, మీ అమ్మాయి నచ్చింది చాలు అన్నారు. ఇప్పుడు రోజు మీ నాన్న కట్నం ఇవ్వలేని చవట, నీకు కనీసం ఉద్యోగమైనా లేదు, నయా పైసా లేకుండా వచ్చావు మా ఇంటికి, బాగా తిని బలిసిపోతున్నావు, నీకు పెరుగెందుకు అంటూ పల్చటి మజ్జిగ పోస్తోంది. మా ఆయన నా కోసం పూలు తెస్తే, నీ మొహానికి పూలు కూడానా అంటూ లాగేసుకుంటుంది. మా ఆయనకి చెప్తే నేనేం చెయ్యను అన్నాడు. అందుకే బాబాగారి దగ్గరకు వెళ్ళాను. అలాగా? వెళ్తే బాబాగారు ఏమన్నారు? నేనున్నా కదా, నీ సమస్య వారం రోజుల్లో తీర్చేస్తా. ఈ వారం రోజులు నువ్వు మా ఆశ్రమంలో ఉండు, మా శిష్యులు ఏం చెప్తే అది చెయ్యి అన్నారు. మీరున్నారా? ఆమె కళ్ళలో భయం. ముందు ఉండొద్దనుకున్నాను, కానీ నా కష్టాలు గట్టెక్కుతాయని ఆశ కలిగింది. మా అమ్మగారింటికి వెళుతున్నానని మా అత్తగారికి మా ఆయనకి చెప్పి ఆశ్రమానికి వెళ్ళాను. ఏం జరిగింది ఆశ్రమంలో? ఆమె గభాలన ఏడవడం మొదలుపెట్టింది. చెప్పండి, ఏం జరిగింది? ముద్దాయిని లాయర్ అడిగినట్టు గద్దించి అడిగాడు యాంకర్. ఆమె వెక్కుతూ చెప్పసాగింది. రాత్రి 8 వరకు భజన సాగింది. 8 అయ్యాక ప్రసాదం అంటూ కొంచెం పులిహోర పెట్టారు. తిన్నాక ఇక పడుకోండి, ఉదయం 4ంటికే భజన మొదలవుతుంది అంటూ నన్ను, నాతో ఉన్న ఇదిగో ఈ అమ్మాయిని, తన పక్కన కూర్చున్న అమ్మాయిని చూపించి చెప్పింది. మీరెందుకు వెళ్ళారు అడిగాడు ఆమెను. మా పిల్లలు చెప్పిన మాట వినడం లేదు. 24 గంటలు వీడియోలు చూస్తూ ఉంటారు. చదువుకోమంటే కోపం, కాసేపు బయటకు వెళ్ళి ఆడుకో అంటే కోపం. నాకిద్దరు పిల్లలు, బాబు పాప. పాపని నాకింట్లో హెల్ప్ చేయమంటే కోపం. మా ఆయన అస్సలు ఏమీ పట్టించుకోడు. అందుకే నా బాధ బాబాగారికి చెబితే పిల్లలకి ఏదన్నా తాయెత్తిస్తారేమో అని వెళ్ళాను. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? ఇది నేటి ప్రశ్న అని గట్టిగా ప్రేక్షకులతో అని మళ్ళీ అడిగాడు. ఆ గదిలోకి వెళ్ళాక ఏం జరిగింది? ఆ గదిలో అంటూ తల వంచుకుందావిడ. మీరు చెప్పండి, ఏం జరిగింది? జరగరానిది జరిగిందా? అది చాలా పెద్ద పడక గది. దాని మధ్యలో పెద్ద పందిరి మంచం. మంచం మీద బాబాగారు, ఆయన పక్క 2 అమ్మాయిలు అర్ధనగ్నంగా కూర్చుని ఆయనకి గాజు గ్లాసులో విస్కీ పోస్తూ ఉన్నారు. ఆయన వాళ్లతో అసభ్యంగా ప్రవర్తిస్తూ తాగుతున్నారు. మేమిద్దరం అది చూసి భయంతో గదిలో నుంచి పరిగెత్తుకుంటూ బయటకొచ్చాం. మమ్మల్ని పట్టుకోవడానికి 2 శిష్యులు మా వెనకే వచ్చారు. ఆ క్షణంలో మాకు పిచ్చి బలం వచ్చేసింది. చాలా వేగంగా పరిగెత్తి రోడ్డు మీదకొచ్చాము. ఆ రాత్రి ఇంటికి వెళ్ళలేము, ఎక్కడా ఉండలేము. భయం. నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. అసభ్యంగా అంటే ఎలా? వాళ్ళ మీద చెయ్యి వేసి కూర్చున్నారా, లేక ఇంకా దగ్గరగా? భాస్కర్ మండిపడుతూ రిమోట్ విసిరేసి అన్నాడు. రాను రాను మీడియా చండాలంగా తయారవుతోంది. ప్రతి ఇష్యూలో బూతు చూడడం అలవాటైంది. ఇవి ఛానల్స్ కాదు అంటూ విసురుగా లేచి లోపలికెళ్ళిపోయాడు. అతని ఆవేశం చూసిన లీలమ్మ వణికిపోయింది. కింద పడిన రిమోట్ తీసి టీవీ ఆఫ్ చేసింది. ఆదినారాయణ సోఫాలో కాళ్ళు చాపుకుని పడుకున్నాడు. ఏ పుట్టలో ఏమున్నదో శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి నవల ఆడియో 4వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.